అందరికీ నమస్కారం. క్రంచ్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టమైనది, ఆహ్లాదకరమైనది, ఆనందమైన పండుగ వినాయక చవితి. అయితే ఈ వినాయక చవితి గురించి మరిన్ని విశేషాలు, విశిష్టత, అసలు ఎలా జరుపుకోవాలి, పూజా విధానం, దానికి కావాల్సినవి, అవసరమైనవి పత్రాలు అంటారు. రకరకాల పత్రాలు వాడతారు. పండుగలకు సంబంధించిన వంటకాలు వాడతారు. అయితే దేవుడికి ఏవి ఇష్టం, ఎలాంటివి తింటారు, ఏం చేస్తారు, సో ఇలాంటి అన్నింటి గురించి, పూజా విధానం గురించి మనతో మాట్లాడడానికి అన్వేష ఆచార్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. మన ప్రేక్షక మహాశయులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వదాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం. ఓం ఘం గణపతే నమః. ఐం సరస్వత్యై నమః. గుం గురుభ్యో నమః. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతావశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రయంత్రతంత్రదోషచ్ఛదనాయ త్రైలోక్యం వశమానాయ నమః. గురువుగారు, అత్యంత అద్భుతంగా ప్రథమ పూజ్యుడు గణపతి గారిది. ఆయన స్తోత్రం స్మరించకుండా, ఆయన్ని స్మరించుకోకుండా ఏ పని మనం చేసుకోము. అసలు ప్రథమ పూజ్యుడు అని ఎప్పటి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చిందంటారు? గణపతిని ఇప్పుడు మన కలియుగం నుండి కాదండి, ఇది మనకు 4 యుగాలు ఉన్నాయి కదా. ఫస్ట్ మన త్రేతాయుగము. త్రేతాయుగంలోనే అప్పుడు ఏంటంటే మనకు బ్రహ్మ విష్ణు భూమి ఆవిర్భవించినప్పుడే, ఆ తర్వాత ఈ దేవతలందరూ ఆవిర్భవించిన తర్వాత మనకు ఆ భగవంతులందరూ కూడా, మా దేవతలందరూ కూడా ఏంటంటే మనకు ఒక అధినాయకుడు కావాలని చెప్పేసి గణపతిని ఎంచుకోవడం జరిగింది అన్నట్టు. సో అప్పటి నుండే మనకు గణపతులు అంటే ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ గణపతి ఆరాధన చేయండి, ఏ పూజ కూడా పనికిరాదు. నువ్వు గణపతి ఆరాధన చేసిన తర్వాత మాత్రమే నీకు ఏ పూజ చేసినా కానీ నీకు మోక్షము, దాని ఫలితము కలుగుతుంది. సో అది ఇప్పుడు ఈ కలియుగంలో వచ్చిందో లేకపోతే ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో కాదు, అది మనకు త్రేతాయుగం నుండే వచ్చింది అన్నట్టు గణపతి ఆరాధన అనేది. అప్పటి నుండే మనము గణపతిని ఆరాధన ప్రతి యుగంలో కూడా, ఎందుకంటే అప్పుడు రాముల వారు గణపతిని ఆరాధన చేశారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఆరాధన చేసిండు. ఆ శ్రీకృష్ణుడు ఆరాధన చేసి నీలాప నిందనలు అంటే సూర్యుని, మనం చంద్రుడిని చూడడం వల్ల ఏంటంటే నీలాప నిందనలకు పాలైపోయింది అన్నట్టు. సో అదంతా కూడా ఏంటంటే కంపల్సరీ కూడా చవితి రోజు గణపతిని ఆరాధన చేసి ఆ యొక్క చంద్రుని చూసినట్టయితే ఆ యొక్క గణపతి అక్షంతలు మన నెత్తి మీద చల్లుకున్నట్టయితే దాన్ని మోక్షం కలుగుతుంది అన్నాడు. సో గణపతి ఆరాధన అనేది మనకు ఎప్పుడైతే భూమి పుట్టిందో, అంటే మనకు త్రేతాయుగం నుండే గణపతి ఆరాధన అనేది ఉన్నదన్నట్టు. ఓకే గురుగారు, ఒకటి వినాయక చవితి అనగానే చాలామంది చిన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఏంటంటే కొన్ని గడియలు అంటే ఈరోజు కొంతమంది తేవాలి అని చెప్పేసి పూజ ఈరోజే స్టార్ట్ చేయాలి అని కొంతమంది అంటే, మరికొంతమంది కాదు రేపు వినాయక చవితి రేపటి నుంచి స్టార్ట్ చేయాలి అని మరికొంతమంది అంటున్నారు. అసలు ఏంటి ఆ గడియలు, ఎలా తీసుకోవాలి? గణపతి నవరాత్రులు అనేది ఏంటంటే మనకైతే చవితి ఏ రోజైతే మనకు సూర్యోదయానికైతే ముందైతే ఏదైతే మనకి తిథి ఉంటుందో, సూర్యోదయం అయినప్పుడైతే మనకి ఏ తిథి ఉంటుందో ఆ తిథినే మనము లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. సో ఆ రోజు పాసిబుల్ అయితే ఆ రోజు ఆ పూజా సామాగ్రి అంతా తీసుకోవచ్చు. లేదా దానికంటే ముందు రోజు కూడా సాయంకాలము మన గణపతికి కావాల్సిన ఏముంది, ఒక బట్ట, తెల్లని వస్త్రము, పత్రేలు, గణపతి, పండ్లు, పువ్వులు, అవన్నీ కూడా మనము అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. లేని పక్షంలో మనకు ఏ రోజైతే మనకి ఇప్పుడు గణపతి నవరాత్రులు ఉంటాయి కదండి, అంటే మన ఇప్పుడు చవితి ఉంటుంది కదా, చవితి రోజు మీరు మార్నింగ్ పోయి కూడా పూజా సామాగ్రి తీసుకుని రావచ్చు. దానికి ప్రత్యేకించి ఈ రోజే తీసుకురావాలనేది ఏం లేదు. కానీ గణపతి పూజ మాత్రము మనకు సూర్యోదయమైనప్పుడైతే ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథికి మాత్రమే మనము గణపతి ఆరాధన చేయాలి. ఓకే, అంటే గణపతి కోసం అని చెప్పేసి పర్టికులర్గా ఆ తిథి కోసమే, ఆ తిథి తర్వాతే చేయాలి అంటారు. అవును. ఓకే, అంటే చాలా మంది చవితి మనకు సూర్యోదయమైనప్పుడైతే ఏ తిథి ఉంటుంది, 9 వరకు ఉంటుందా, 1 గంట వరకు ఉంటుందా, 12 వరకు ఉంటుందా, సంబంధం లేదు. మనకు సూర్యోదయమైనప్పుడైతే ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి ఆ రోజు కౌంట్ చేస్తారు అన్నట్టు. ఆ రోజు మనం గణపతిని ఆరాధన చేయాలి. సో 2 o'clock చవితి వచ్చింది కదా, మీ అలా సాయంత్రం మేము వినాయకుని పెట్టుకుంటాం కదా, ఈ రోజు మనం ఆరాధన చేసుకుంటామంటే అది పనికిరాదు. సూర్యోదయమైనప్పుడైతే ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి మాత్రమే మనకు ఆ రోజు చవితి కింద కౌంట్ చేసుకుంటాం అన్నట్టు. ఆ రోజు మనకు ప్రాముఖ్యత ఉంటుంది అన్నట్టు. ఓకే, అసలు గణపతిని ఎలా నిలబెట్టాలి అంటారు? చాలామంది ఏదో డెకరేషన్ పరంగా ఒక గణపతిని పెట్టేసి పూలు పత్రాలు చేసి డెకరేషన్ చేసి ఇలా చేస్తున్నారు. కానీ అసలు నిజంగా గణపతి పూజా విధానం అనేది అంటే ఎలా స్టార్ట్ చేస్తారు? ముందుగా మంచి క్వశ్చన్ అండి. మామూలుగా గణపతి అంటే ఆయనకు ఎన్నో పేర్లు ఉంటుంది. ఇంకొక పేరు ఏంటంటే పృథ్వీ తత్వం అన్నట్టు, అంటే భూమి నుండి ఉద్భవించిన వాడు. మామూలుగా అమ్మవారు ఏం చేస్తారంటే పార్వతీదేవి తన యొక్క రక్షణ కోసం ఏంటంటే పసుపుతోటి గణపతిని తయారు చేసుకొని ప్రాణప్రతిష్ఠ చేస్తారన్నట్టు, అదొక కథ. ఇంకోటి ఏంటంటే మామూలుగా
పృథ్వీ తత్వం అని చెప్తారు అన్నట్టు. అంటే భూమి నుండి ఉద్భవించిన వాడని చెప్తారు. అందుకే చాలా వరకు ఏందంటే గణపతిని మట్టితో తయారు చేయాలని చెప్తారు. ఇప్పుడు చాలా వరకు ఏందంటే పీఓపీ కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ అవి తర్వాత రకరకాల రకరకాలుగా వినాయకులను తయారు చేస్తున్నాడు. అది ఏ శాస్త్రంలో కూడా లేదు. మీరు మంచిగా మట్టితో తయారు చేయండి. మీరు ఒకరోజు పూజ చేస్తారా, 2 రోజులు పూజ చేస్తారా, 9 రోజులు చేస్తారా, మీరు 11 డేస్ చేస్తారా, అది మన ఇష్టం. మన స్తోమత, మన శక్తిని బట్టేసి మీరు ఎన్ని రోజులైనా పూజ చేసుకోవచ్చు. ఇలా మీరు ప్రొద్దున పూజ చేసుకోండి, సాయంత్రం పూజ చేయండి, ఆ మరుసటి రోజు మనం కలిచుకోవచ్చు, మనం ఆరాధన చేసుకోవచ్చు. కంపల్సరీ కూడా ఈ పీఓపీ కావచ్చు, తర్వాత ఫైబర్ అలాంటి విగ్రహాలతోటి ఆరాధన చేయకండి. దానివల్ల అంటే మనం ఒక పూజ చేస్తున్నామంటే దానివల్ల మనకు ఫలితం రావాలి, పుణ్యం కలగాలి. మీరు మట్టితోటి వినాయకుని ఆరాధన చేసినట్టయితే తర్వాత ఆ వినాయకుని తీసుకుపోయి ఏం చేస్తారు, ఒక కుండీలో కావచ్చు, లేదా వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళు దాన్ని ఏంటంటే వాళ్ళ పొలంలో కావచ్చు నిమజ్జనం చేస్తారు. అంటే వాటర్లో వేసడం వల్ల దానివల్ల ఏంటంటే సారవంతమైన కలిగేసి ఏంటంటే మంచి పంటలు కలుగుతాయి. మీరు ఒక కుండీలో వేయడం వల్ల ఏంటంటే సారవంతమైన మట్టి వేసి అక్కడ మంచి పంటలు ఉంటాయి. అదే మీరు పీఓతో చేసిన విగ్రహాలు కావచ్చు, దాన్ని తీసుకుపోయి మీరు ఎక్కడన్నా నిమజ్జనం చేసినట్టయితే దానివల్ల పొల్యూషన్ అయిపోయేసి అక్కడ నీళ్లు పొల్యూషన్ అవుతుంది, వాతావరణం పొల్యూషన్ అవుతుంది, చాలామంది పబ్లిక్ కూడా ఇబ్బంది. అంటే మనం ఒక పూజ చేయడం వల్ల ఏంటంటే మనకు చాలా వరకు ఏంటంటే మనకు మంచి జరగాలి. సో కంపల్సరీ కూడా గణపతి అనేది మట్టితోటి మాత్రమే చేస్తే చాలా మంచిది. ఓకే. తర్వాత గణపతిని పూజించే విధానంలో మళ్ళీ అంటే బొటన వేలుతో చేసి గంధం కానీ, పసుపు కానీ చేస్తారు. బొటన వేలుతో ఒక గంధపుతో చేసి అవును. గణపతిని లక్ష్మీదేవి అని చెప్పేసి పెడుతూ ఉంటారు అవును. చాలా మంది. అసలు ఎందుకు చేస్తారు అది? అసలు గణపతి ఉద్భవించింది అనేది పసుపు నుండి. మీరు ఇంతకుముందు ఒక చిన్న మాట అవును. చెప్పాను. పార్వతీదేవి తన రక్షణ కోసము పసుపుతోటి గణపతిని తయారు చేస్తారన్నట్టు. పసుపుతోటి గణపతిని తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తారన్నట్టు. సో కంపల్సరీ కూడా మీరు ఏ పూజ చేసినా కానీ పసుపుతోటే గణపతి, పసుపు గణపతి, హరిద్ర గణపతి అని చెప్పి పసుపుతోటి మనల్ని గణపతి ఆరాధన చేసుకొని చేస్తారండి. అంటే ఆయన ఉద్భవించింది పసుపు నుండి కాబట్టి పసుపు గణపతిని అని చెప్పేసి ఆరాధన చేస్తారన్నట్టు. సో కంపల్సరీ మనం ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ మనం పసుపు గణపతిని పూజ చేస్తారు. ఇప్పుడు మనందరం ఇప్పుడు మీరు ఇంకొక సమాధానం కూడా రావచ్చు, మనం చేసేది వినాయకుని కదండి, మళ్ళీ పసుపు గణపతి ఎందుకంటే ఆయన ఉద్భవించింది అక్కడ నుండి కాబట్టి ఫస్ట్ గణపతికి అంటే పసుపు గణపతికి ఆరాధన చేసిన తర్వాత మాత్రమే తర్వాత మీరు మళ్ళీ వేరే గణపతులు అంటే మన అలంకరణ కోసం అయితే ఏ వినాయకులు అయితే పెట్టుకుంటారో దానికోసం మన పూజ చేయొచ్చు. అసలు గణపతిని ఆల్రెడీ పెట్టిన తర్వాత ఈ ఒక్క పూజనే కాదు, వరలక్ష్మి వ్రతం కావచ్చు, వేరే వేరే పూజల్లో కూడా ప్రథమ పూజ్యుడిగా అని చెప్పేసి గణపతిని పసుపుతో చేస్తారు. అలాగే పక్కన గౌరమ్మని కూడా ఖచ్చితంగా చేస్తారు. అసలు ఎందుకు చేస్తారు స్వామి? సో గణపతి అనేది ఏంటంటే మనకు విఘ్నాలకు అధిపతి, గౌరీదేవి ఏంటంటే లక్ష్మీ స్వరూపము. అంటే మన సౌభాగ్యం కోసం కావచ్చు, దేనికోసం మనం ఏంటంటే గణపతిని ఆరాధించడం వల్ల మనకు విఘ్నాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి గౌరీదేవిని మనం ఆరాధించడం వల్ల ఏంటంటే మనకు సౌభాగ్యం కావచ్చు, మనకు లక్ష్మీ స్థిర నివాసం కాబట్టి జరుగుతుంది. సో మనం ఏంటంటే గణపతిని మనం పసుపుతోటి గణపతిని చేస్తారు, గౌరీదేవిని చేస్తారు. ఏ పూజలోనే ఈ రెండు చేసేసి మనం ఆరాధన చేస్తాము. ఫస్ట్ మనం ఎంత పెద్ద పూజ చేసినా కానీ పసుపు గణపతి ఆరాధన చేసేసి మళ్ళీ తర్వాత గౌరమ్మ ఆరాధన చేసుకుని ఆమెకు పూజ చేస్తారు. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఉద్వాసన చేస్తాము. ఉద్వాసన చేసినాక గణపతిని తీసుకుపోయి ఏంటంటే మనము తులసి కోట ఉంటుంది కదండి, తులసి కోటలో పెట్టుకోవాలి. ఓకే. గౌరీదేవిని మనం ఆడవాళ్ళ సుమంగళి లేదా వాళ్ళు ఏంటంటే ముఖాన్ని పెట్టుకోవచ్చు, లేదా మామూలు ముఖానికి స్నానం చేసినంత ముఖాన్ని రాసుకోవచ్చు, లేదా స్నానం కంటే ముందు కూడా ముఖాన్ని రాసుకొని స్నానం చేయొచ్చు అన్నట్టు. లేదు వ్యవసాయ భూమి ఉందన్న వాళ్ళు ఏంటంటే ఆ పసుపు గణపతి తీసుకొని వాళ్ళ వ్యవసాయ భూమి ఉంటుంది కదండి అందులో నిమజ్జనం చేసుకోవచ్చు అన్నట్టు. దానివల్ల ఏంటంటే ఆ యొక్క పంట ఎక్కువ పండేసి సుభిక్షంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అవును అవును వినాయక్ అవును అవును. సో గణపతికి ఇంకొక పేరు కూడా ఉంటుంది. అదొకటి ఏంటంటే సిద్ధి గణపతి, బుద్ధి గణపతి. సిద్ధి గణపతి అంటే ఏంటంటే మనం సిద్ధించడం అన్నట్టు, మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు అది సిద్ధించాలి. సో బుద్ధి గణపతి అంటే ఏంటంటే మనకు బుద్ధిని ప్రసాదించాలి. అంటే ఈ రెండు పేర్లు ఉన్నాయి అన్నట్టు. సో మనకు బుద్ధి ఎక్కడి నుండి వస్తుందండి, బుక్ నుండి వస్తుంది. సో అందుకే ఏంటంటే విద్యార్థులకి ఏంటంటే చదువు రావాలంటే ఏంటంటే వాళ్ళ గ్రంథాల నుండి కావచ్చు, బుక్స్ నుండి కావచ్చు వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి. సో గణపతి అనేది విఘ్నాలకు అధిపతి కాబట్టి ఆయనను ఆరాధన చేసుకుంటే మనకి ఎలాంటి విఘ్నాలు కలగవు కాబట్టి, మనకైతే విద్య కావాలనుకుంటున్నాం కాబట్టి బుక్స్ పెట్టుకొని ఆరాధన చేసుకుంటారు. చాలామంది ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళ బిల్ బుక్స్ కావచ్చు, వాళ్ళ వాళ్ళ ఎంప్లాయీకి సంబంధించిన బుక్స్ కావచ్చు, లేదా పనిముట్లు కావచ్చు పెట్టుకుంటారు. ఇంకా మీరు చాలామంది గ్రామాల్లో చూసుకున్నట్టయితే మనం వ్యవసాయం చేసుకునే వాళ్ళు గణపతికి ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఆయుధ పూజ అని చేస్తారు, దసరా చేసుకుంటారు చాలా మంది. ఈ పల్లెటూళ్ళలో ఏంటంటే మామూలుగా వినాయక చవితి రోజు కూడా వాళ్ళు ఆయుధ పూజ చేస్తారు. అంటే వాళ్ళకి సంబంధించినవి వాళ్ళు మామూలుగా ఇంట్లో మనం బియ్యం కొలుచుకునే చోళలు ఉంటాయి కదండి, చోళలు కావచ్చు, తర్వాత చిన్న చిన్న పనిముట్లు ఉంటాయి, ఆ పనిముట్లకు కావచ్చు వాటికి ఏంటంటే మామూలుగా జాజి చున్నము వాటితో ఇట్లా రౌండ్ గీతలు కట్టేసి వాటి కంకణాలు కట్టేసి అవి ఆరాధన చేసుకుంటారు అన్నట్టు.
ఓకే. సో అంటే గణపతికి ఏందంటే ఆ రోజు ఆయన విఘ్నాలకు అధిపతి కాబట్టి మనకి ఏదైనా ఇప్పుడు అంటే ఎవరు ఏ స్థానంలో ఉంటారో వ్యవసాయం చేసే వాళ్ళైతే వ్యవసాయం సంబంధించినవి కావచ్చు, వ్యాపారస్తులైతే వ్యాపారం సంబంధించినవి కావచ్చు, విద్యార్థులైతే వాళ్ళకి సంబంధించిన బుక్స్ కావచ్చు ఏందంటే గణపతి దగ్గర పెట్టేసుకొని మాకు ఎలాంటి విఘ్నాలు కలవద్దని ఆ స్వామివారిని ఆరాధన చేసుకొని అవి పెట్టడం జరుగుతుంది. సో అందుకే కంపల్సరీ కూడాము వినాయక చవితి రోజు వాళ్ళకి సంబంధించినవి మనకైతే ఏదైతే కావాలనుకుంటున్నామో ఎంప్లాయ్‌మెంట్ అయితే వాళ్ళకి సంబంధించినవి కావచ్చు, వాళ్ళ బిల్స్ కావచ్చు, లేకపోతే మామూలుగా స్టూడెంట్స్ అయితే వాళ్ళకి సంబంధించిన బుక్స్ కావచ్చు, వ్యవసాయం సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన పనిముట్లు కావచ్చు అవన్నీ పెట్టేసుకొని మాకెలాంటి విఘ్నాలు కలగొద్దు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గణపతిని ఆరాధన చేసుకొని అవి పెట్టడం జరుగుతుంది. ఓకే. అంటే పూజ చేసుకోవాలి అన్నప్పుడు ఆ వినాయక చవితి రోజు మనం ఇవన్నీ ఇవన్నీ చేస్తాం. పెట్టాలి. సో తర్వాత పత్రం అవును. 21 ఆకు అంటారు. అవునవును. ఆ పత్రాలు అంటే ఎలాంటి పత్రాలు చాలా మంది ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. అవునవును. రోడ్డు మీద రకరకాలు తీసుకొచ్చేస్తున్నారు. అమ్మ ఇదే ఆకు అంటున్నారు, ఇదే పువ్వు అంటున్నారు, ఇదే పెట్టాలి అంటున్నారు. అవునవును. చాలా మందికి ఏంటంటే నిజంగా వాళ్ళు చెప్పే ఆకేనా కాదన్నది కూడా తెలియదు. అసలు ఎటువంటి పత్రాలు ఎన్ని రకాలు పెట్టాలి, ఎలా చేయాలి? మామూలుగా గణపతికి ఏందంటే 21 పత్రులు పెడతారన్నట్టు. 21 పత్రాలు. 21 పత్రి పెడతారు. అందులో ఏందంటే మనం చాలా వరకు ఏందంటే కొన్ని పత్రులు ఏందంటే మన నియర్ బై అంటే మనకు దొరుకుతాయి అన్నట్టు. కొన్ని పత్రులు ఏందంటే మనకు దొరికే ఎగ్జాంపుల్ ఏందంటే మనకిప్పుడు సరస్వతి ఆకని కొన్ని ఆకులు మనకు దొరకవన్నట్టు. నేను గ్రాంథికంలో కాకుండా మీకు తెలుగులో చెప్తున్నాను. ఓకే. అంటే మామూలుగా తెలుగులో చెప్తే మీకు అందరికి చాలా వరకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమైపోతుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఏందంటే దూర్వైగ్యం అంటే ఇది, దూర్వైగ్యం అంటే ఏందో మనకు తెలియకుండా చాలా మంది ఇబ్బంది పడతారు కదా! సో అందులోకి వచ్చేవరకు ఏందంటే మనకు గరిక కావచ్చు, అవును. తర్వాత రేగి చెట్టాకు, జామ ఆకు, వావిలి ఆకు, మర్రి ఆకు, తర్వాత మనకు సరస్వతి ఆకు, దానిమ్మ ఆకు అలాంటి పత్రి ఉంటాయన్నట్టు. ఆ పత్రులతోటి మనం ఆరాధన చేసుకోవచ్చు అన్నట్టు. ఈ పత్రి ఎందుకు పెట్టాలనుకుంటే ఇదేంటంటే సీజన్ ఏంటంటే వర్షాకాలం అన్నట్టు. అంటే ఎక్కువ వర్షాలు పడేసి ఏందంటే మనకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటదన్నట్టు. సో అవి ఏందంటే మనకు గణపతికి ఈ ఆకులతోటి అన్నిటితోటి కూడా మనము 21 పత్రితోటి గణపతిని ఆరాధన చేసి తర్వాత ఆరాధన చేసిన తర్వాత మనం ఏం చేస్తాం ఉద్వాసన చేస్తాము. ఉద్వాసన చేసినాక వాటిని తీసుకుపోయి ఏందంటే మనం నిమజ్జనం చేస్తాము. ఈ యొక్క ఆకులలో ఏందంటే మనకు యాంటీబయాటిక్ ఉంటదన్నట్టు. అంటే రోగ నిరోధక శక్తి కావచ్చు, అందులో ఉండే నీళ్ళల్లో ఉండే ఏందంటే ఎక్కడ నుండో వర్షం నీరు రావడం వల్ల అక్కడ మనకు వాటర్‌లో స్టోరేజ్ అవి, తర్వాత కొంచెం ఫంగస్ వచ్చే అవకాశం కావచ్చు, అంటే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కావచ్చు. సో ఈ ఆకులు అందులో వేయడం వల్ల ఏంటంటే అక్కడ మొత్తం యాంటీబయాటిక్ అయిపోయిందంటే మనల్ని ఆరోగ్యంగా ఉంచే అవకాశం ఉంటదన్నట్టు. సో అందుకే ఏ ఆకులు పడితే ఆకులు కాకుండా కొన్ని ఆకులు ఉంటాయంట చాలా వరకు అందులో ఆకులలో కూడా మీరు ఎగ్జాంపుల్ వావిలాకు కూడా చాలా వరకు ఏంటంటే యాంటీబయాటిక్ ఏంటంటే బాడీ పెయిన్స్ కావచ్చు, మనం ఇప్పుడు స్నానం చేసేటప్పుడు ఈ వావిలాకును మనము వేడి చేసుకొని స్నానం చేయడం వల్ల ఏంటంటే బాడీ పెయిన్స్ వెళ్తాయి అన్నట్టు. సో జామాకి ఏంటంటే మన థ్రోట్ ఇన్ఫెక్షన్ వెళ్తుంది అన్నట్టు. మనకు దూర్వైగ్యం అంటే మన గరిక ఉంటుంది. గరిక ఏంటంటే మన దురదలు కావచ్చు అవి వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఆకును దంచేసి మనము ఆయుర్వేదంగా వాడుకోవచ్చు. సో అందులో ఉండే ప్రతి ఒక్క ఆకు కూడా ఏంటంటే మనకు యాంటీబయాటిక్ అన్నట్టు, అవన్నీ కూడా ఆయుర్వేదం అన్నట్టు. సో అందుకే ప్రత్యేకించి ఆకులు పెట్టారన్నట్టు. ఆకులతో మనం పూజ చేసిన తర్వాత వాటి నీళ్ళ లేని వల్ల అక్కడ ఉన్న వాటర్ అంతా కూడా మళ్ళీ మంచిగా ఫిల్టర్ అయ్యేసి మనకు ఆరోగ్యంగా ఉంచుతుంది అన్నట్టు. సో అందుకే ఆ పత్రితో పూజ చేయాలని చెప్తారు అన్నట్టు. అంటే వినాయకుడిని మనం ఎప్పుడైతే ప్రతిష్ఠిస్తామో ఆ తర్వాత మనకు కావాల్సిన పూజ సామాగ్రి అంతా కూడా అక్కడ సమకూర్చుకుంటాము. తర్వాత పూజా విధానం ఎలా స్టార్ట్ చేయాలి అంటారు? మనం ఉదయాన్నే లేచి స్నానం చేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత ఇంట్లో మనం సాంబ్రాణి వేయాలండి. ఎందుకంటే సాంబ్రాణి ఎందుకంటే ఎక్కడైతే ఇంట్లో సువాసన ఉంటుందో అక్కడే దేవుడు నివసిస్తాడు అన్నట్టు. మన దుర్గంధం ఉన్న కాడ దేవుడు రాడు, దేవుడు నివసించడు అన్నట్టు. లక్ష్మీ కటాక్షం ఉండదు అన్నట్టు. సో కంపల్సరీ కూడా మీరు ఏ రోజున మీరు మంగళవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, మీరు పూజ చేసే సమయంలో కావచ్చు, కంపల్సరీ కూడా మీరు ఇల్లు మొత్తం శుద్ధి చేసిన తర్వాత కంపల్సరీ కూడా సాంబ్రాణి వేయాలి. సాంబ్రాణి వేయడం వల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అది వెళ్ళిపోతుంది అన్నట్టు. సో సుగంధం వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే నువ్వైతే ఎవరినైతే ఆరాధన చేయాలనుకున్నావో వాళ్ళు మన ఇంట్లోకి వస్తారు అన్నట్టు. సో అదంతా మనం అంతా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక బట్టను పరుచుకోవాలి. బట్టను పరుచుకొని అందులో కొంచెం బియ్యం పోయాలి. తెల్ల బట్ట పరుచుకొని అందులో బియ్యం పోసి గణపతిని పెట్టుకోవాలి. అక్కడ గణపతిని పెట్టుకొని మీరు అఖండ దీపారాధన చేసేటట్టయితే కలశాన్ని పెట్టుకోండి. అంటే మనం ఇప్పుడు ఏంటంటే 9 రోజులు 5 రోజులు మేము అఖండ దీపారాధన చేస్తారు. అంటే అఖండ దీపారాధన 9 రోజులు చేస్తే అట్లనే ఏం లేదు. ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఇప్పుడు మీరు చక్కటి విషయం అడిగారు. మనకు గణపతిని నవరాత్రులకి అసలు కౌంట్ చేయరండి. నవరాత్రులు అంటే 9 రాత్రులు అది. మనకు మామూలుగా నవరాత్రులు అనేది 4. ఒకటి ఏంటంటే మనకు ఉగాది అయిపోయిన తెల్లారి ఒకటి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అదేంటి వసంత నవరాత్రులు. వసంత నవరాత్రులలో శ్రీరాముల వారికి ఆరాధన చేస్తారు, అంటే వైష్ణవ సాంప్రదాయం ఆరాధన చేస్తారు. ఇంకొకటి అమ్మవారికి వచ్చేసి లలితాదేవిని ఆరాధన చేస్తారు వసంత నవరాత్రుల్లో. ఆ తర్వాత మనకు ఆశ్వీజ మాసం ఉంటుంది, ఆషాఢ మాసం ఉంటుంది. ఆషాఢ మాసంలో మనకి ఏంటంటే వారాహి అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఆ తర్వాత మనకి ఏంటంటే శరన్నవరాత్రులు దుర్గాదేవిని. ఆ తర్వాత మనకి ఏంటంటే మనకు
గుప్త నవరాత్రుల నుంచి రాజశ్యామలాదేవిని మార్గశిర మాసంలో ఆరాధన చేస్తారన్నట్టు. సో ఇవి మాత్రమే మనకు నవరాత్రులకి శాస్త్రాలు చెప్తుంది. గణపతి నవరాత్రులకి వేయరు. అందుకే గణపతిని మీరు ఒక రోజు తీయచ్చు, 2 రోజులు తీయచ్చు, 3 రోజులు తీయచ్చు. గణపతికి వారము దినము అంటే ఏముండదు. మీరు మంగళవారం తీసుకోవచ్చు. అంటే చాలా మందికి ఇప్పుడు ఒక డౌట్, ఇలా మంగళవారం అవుతుంది కదండి, మేము ఉద్వాసన చేయొచ్చా, ఇలా శుక్రవారం అవుతుంది మేము నిమజ్జనం చేయొచ్చా అనేది అలాంటిది అసలు లేనే లేదండి. మరి కానీ చాలా మంది రోజులు కూడా కౌంట్ చేసుకొని ఇది 7వ రోజు 4వ రోజు వద్దు, అదంతే 2వ ఏముండదు. రోజు మీ వద్దు మీ అని స్తోమత అదంతే. అక్కడ చాలా వరకు ఏంటంటే మేము 7వ రోజు అవుతుంది ఇలా నిమజ్జనం చేయొచ్చో చేయొద్దు, ఇలా మంగళవారం అవుతుంది నిమజ్జనం చేయొచ్చో చేయొద్దు, ఇలా శుక్రవారం అవుతుంది నిమజ్జనం చేయొచ్చో చేయొద్దు, అట్లాంటిది ఏం లేదండి. నీ స్తోమత ఒక రోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 9 రోజులు చేయొచ్చు, 11 రోజులు చేయొచ్చు, 16 రోజులు చేయొచ్చు, మీ ఇష్టం అది. సో ఇన్ని రోజులు అనేది ఏం కౌంట్ ఏం లేదు. సో అంటే మేము మేము అఖండ జ్యోతి ఆరాధన చేస్తామంటే కలిసి ఆరాధన పెట్టుకోవచ్చు. లేదంటే మేము అఖండ జ్యోతి మేము పెట్టలేము అనుకున్నప్పుడు ఏంటంటే మీకు తోచిన గణపతిని పెట్టుకోండి, అక్కడ 2 దీపాలు పెట్టండి, స్వామివారికి ఇష్టమైన కుడుములు కావచ్చు, ఉండ్రాలు కావచ్చు, పండ్లు, పాయసము అవన్నీ పెట్టేసి మీరు మీ స్తోమత బట్టి మీరు పూజ ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా మీరు మామూలుగా స్వామివారికి షోడోపచార పూజ చేసేసి ఆరాధన చేసుకొని దీపధూప నైవేద్యం షోడోపచార లేదా మీ షోడోపచార పూజ కూడా చేయలేము అన్నప్పుడు పంచోపచార పూజ చేయొచ్చు. అంటే పసుపు, కుంకుమ, గంధము, హారతి, అగరబత్తులు, ప్రసాదం ఇవి పెట్టుకుని ఇట్లా కూడా మనం పూజ చేసుకోవచ్చు అన్నట్టు. మరి చాలా మంది అయితే ఇప్పుడు 7వ రోజు అని చెప్పేసి 9వ రోజు అని చెప్పేసి మీరు కాదు అని అంటున్నారు. మరి ఎందుకు ఈ సంస్కృతి అంటే ఇంతకు ముందు లేదు అంటారా? ఇలా అసలు లేదండి, గణపతికి అట్లాంటి లేనే లేదు అసలుకి. చాలా మందికి ఏంటంటే అపోహ అన్నట్టు, అయ్యో గణపతి కదా ఇలా మంగళవారం రోజు ఇవాళ మనం నిమజ్జనం చేస్తే ఎక్కడన్నా మంగళవారం రోజు నిమజ్జనం అంటే చాలా వరకు ఏంటంటే మంగళవారము అశుభంగా భావిస్తారు, శుక్రవారం లక్ష్మి అంటే మీ గణపతి ఇంట్లోకి వెళ్ళిపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనే ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు. సో గణపతికి అలాంటిది ఏం లేదండి, ఆయన విఘ్నాలకు అధిపతి, ఆయనే సర్వం అసలుకి. సో ఆయనకు ఆ రోజు ఈ రోజు అనేది అసలు లేనే లేదు. మీరు ఏ రోజైనా నిర్మోహటంగా ఏ రోజైనా మీరు ఆరాధన చేసుకోవచ్చు, ఏ రోజైనా నిమజ్జనం చేయొచ్చు అన్నట్టు. శుక్రవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, మీరు ఏ రోజైనా 7వ రోజు కావచ్చు, 5వ రోజు కావచ్చు, 1వ రోజు కావచ్చు, 2వ రోజు కావచ్చు, 3వ రోజు కావచ్చు, ఏ రోజైనా మీరు నిమజ్జనం చేయొచ్చు. స్వామి అంటే చాలా మంది పాలవెల్లి అని కడతారు, బట్ కొంతమంది కడతారు, కొంతమంది అసలు పాలవెల్లి మాకు అచ్చుబాటు లేదు అని మేము కట్టము అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు పాలవెల్లి ఎందుకు, దేనికి కట్టాలి? సో మామూలుగా గణపతిని అంటేనే సృష్టి, స్థితి, లయ. సృష్టి అంటే గణపతి, పృథ్వీతత్వం అని చెప్పామన్నట్టు. అంటే మనకి ఎన్ని భూమిని ఉద్భవించిన వాడు అంటే. సో ఆయన ఏంటంటే మట్టితోటి గణపతిని ఆరాధన చేస్తాము. సృష్టి, స్థితి వస్తుంది. స్థితి వచ్చేవరకు ఏంటంటే మనకి 21 పత్రిలను పెట్టాం కదా, ఆ పత్రి ఏంటంటే స్థితి అన్నట్టు. లయ అనేది ఆకాశం అన్నట్టు. దానికి పర్యాయ పదం ఏంటంటే మనకు పాలవెల్లి, పాలముంత, ఆకాశము అన్నట్టు. సో ఈ మూడిటితోటి గణపతి ఆరాధన చేస్తాం అన్నట్టు. మనం ఆకాశాన్ని తీసుకొచ్చి మనం ఆరాధన చేయలేం కాబట్టి సో అక్కడ ఏంటంటే పాలవెల్లిని అలంకరణ చేస్తారు అన్నట్టు. సో ఏంటంటే పాలవెల్లికి మన చతురస్రాకారంగా ఉండే తీసుకొని దాన్ని అలంకరణ చేసుకొని వాటికి మనకు కావాల్సిన పండ్లు కావచ్చు, కొంతమంది కూరగాయలు పెట్టే ఆచారం ఉంటుంది, కొంతమందికి పండ్లు, ఆకులు అవన్నీ కూడా దాన్ని అలంకరణ చేసుకొని ఏంటంటే గణపతికి అదే ఆకాశంగా భావించుకొని లయకారంగా ఆ యొక్క పాలవెల్లిని అలంకరిస్తారు అన్నట్టు. సో గణపతిని ఆరాధన చేసే వారికి ఆచారం అనేది ఏం లేదండి, ప్రతి ఒక్కరు కూడా పాలవెల్లిని పెట్టుకోవాలి. ఎందుకంటే గణపతి ఆరాధనే సృష్టి, స్థితి, లయ. అంటే గణపతిని పెట్టుకుంటాము, ఆకులతోటి పూజ చేస్తాము, మనకు లయ అక్కడ కావాలి కదా, లయ అయిందని మనము పాలవెల్లిని భావిస్తారు అన్నట్టు. సో కంపల్సరీ కూడా పాలవెల్లి అనేది కంపల్సరీ కూడా మనం పెట్టాలన్నట్టు అక్కడ పాలవెల్లి. ఆ పాలవెల్లి మనకు పాలపుంత కావచ్చు, పాలవెల్లిని ఆకాశాన్ని మనము ఆ విధంగా పెట్టుకోవడం జరుగుతుంది అన్నట్టు. సో కంపల్సరీ ఆచారం ఉన్నా లేకున్నా అది ప్రతి ఒక్కరు కూడా పాలవెల్లి పెట్టుకునే సాంప్రదాయం ఎప్పటి నుండి ఉంది. కొంతమంది తెలిసి తెలియక ఏంటంటే మా అత్తగారు పెట్టలేదు, మా పూర్వీకులు పెట్టలేదు, సో మేము పాలవెల్లి మేము పెట్టము అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో మీకు పాసిబుల్ అయినంత వరకు చాలా వరకు అందరూ కూడా పాలవెల్లి అనేది కంపల్సరీ కూడా పెట్టండి. ప్రతి పూజలోనూ మంచి మంచి ఫ్రూట్స్ పెడుతూ ఉంటాం, యాపిల్ అని చెప్పి, జామకాయ, ఇలా చాలా చాలా మంచి మంచి ఫ్రూట్స్ పెడుతూ ఉంటాం. కానీ ఒక వినాయక చవితిలో మాత్రం వెలగపండు పెడతారు. అది ఎప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్. అంటే అసలు వెలగపండు ఎందుకు పెడతారంటారు? సో గణపతికి ఇంకొక అవతారం ఏందా అనేది ఏనుగు శిరస్సు. సో గణపతి అంటే మామూలుగా ఏనుగుకి ఇష్టమైంది ఏంటంటే వెలగపండు. సో గణపతికి ఆటోమేటిక్గా ఏంటంటే ఆ గణపతి కూడా ఇష్టమైందంటే వెలగపండు అన్నట్టు. సో అందుకే ఆయన కంపల్సరీ కూడా వెలగపండు కంపల్సరీ పెడతాడు. వెలగపండు, గరక అనేది ఆయన కంపల్సరీ అన్నట్టు. అందుకే ఈ రెండు లేనిది అసలు గణపతి పూజనే సంపూర్ణం కాదన్నట్టు. చాలామంది చిన్నపిల్లలు నుంచి పెద్దవాళ్ల వరకు గణపతి పూజ అయిపోయి ఆయన్ని స్మరించుకుంటూ గుంజీలు తీస్తూ ఉంటారు. ఆ 3 అని 5 అని 11 అని ఇలా గుంజీలు తీస్తారు. అసలు ఎందుకు తీస్తారంటారు? దీనికి ఒక చిన్న కథ ఉందండి. మామూలుగా ఏంటంటే శ్రీ మహావిష్ణువు తన లోక సంచార కోసం భూచక్రాన్ని పంపిస్తారు, తన దగ్గర ఉండే సుదర్శన చక్రాన్ని పంపిస్తారు అన్నట్టు. ఆ సుదర్శన చక్రం మొత్తం లోకమంతా తిరుక్కుంటూ వెళ్తుండేది. అది కాస్త గణపతి ముందుకు వెళ్ళిపోతుంది. ఆ గణపతి ముందుకు వెళ్ళిపోయాక గణపతి అనుకుని ఇది ఏందో మా మామగారు నాకేదో తినుబాండారం పంపించిన అనుకుని ఆ యొక్క విష్ణు చక్రాన్ని తీసుకొని తినడం జరుగుతుంది అన్నట్టు.
ఆ తినడం వల్ల ఏంటంటే తన గర్భాశయంలోకి తన కడుపులోకి వెళ్ళిపోతుంది అన్నట్టు అది ఆ విష్ణు చక్రము. తర్వాత లోకం మొత్తం అల్లాకల్లం అయిపోతుంది అన్నట్టు అసలుకి. అది లోకాన్ని కాపాడే విష్ణు చక్రం అది. అందరూ భగవంతులు ఈ యొక్క దేవతలందరూ కూడా పోయి ఆ యొక్క స్వామివారిని వేడుకుంటారు. కానీ అది రాదు బయటికి. సో ఇప్పుడు ఆ యొక్క స్వామివారిలో ఉన్న కడుపులో ఉన్న విష్ణు చక్రం బయటికి రావాలి. సో ఎన్నో ప్రయత్నాలు చేస్తారన్నట్టు. ఎన్నో ఆడతారు, పాడతారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా అది రాదన్నట్టు. లాస్ట్‌కు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వామి ముంగట గుంజీలు తీస్తారన్నట్టు. గుంజీలు తీయడం వల్ల ఆయనకి వింతగా అనిపిస్తుంది అన్నట్టు. ఇదేంది మా మామగారు ఇట్లా ఈ విధంగా గుంజీలు తీస్తారని చెప్పేసి నా పక్కన నవ్వుతారు అన్నట్టు. నవ్వడం వల్ల ఏంటంటే తన కడుపులో ఉన్న యొక్క విష్ణు చక్రము బయటికి రావడం జరుగుతుంది అన్నట్టు. సో అప్పటి నుండి ఆ యొక్క సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గుంజీలు తీసిండు. గుంజీలు తీయడం వల్ల ఏంటంటే స్వామి సంతృప్తి చెందినన్నట్టు, అంటే ఇష్టపడ్డాడు అన్నట్టు, నవ్విండు అన్నట్టు. సో మనమైతే అంత మొత్తం పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఎవరైతే స్వామివారికి గుంజీలు తీస్తారో వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ఆ యొక్క శాస్త్రం చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఉందన్నట్టు. సో కంపల్సరీ కూడా పూజ పూర్తి అయిపోయిన తర్వాత కంపల్సరీ కూడా గణపతికి గుంజీలు తీయాలన్నట్టు. మీరు 5 కావచ్చు, 9 చేస్తారా, 11 చేస్తారా, మన స్తోమతను పట్టేసి కంపల్సరీ కూడా గణపతికి గుంజీలు అంటే అందుకే ఇష్టం అన్నట్టు. సో అందరూ కూడా కంపల్సరీ కూడా గుంజీలు సో తీయాలన్నట్టు. అందుకోసం అని చెప్పేసి చిన్న పిల్లలతో సహా చేయగలిగేంత వరకు ఖచ్చితంగా గుంజీలు తీస్తూ ఉంటారు. అందుకే గణపతి దేనికి నవ్వలేదు, ఆ చక్రం ఆ కడుపు నుండి రాలేదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గుంజీలు తీసిన తర్వాత ఇదేంది మా మామగారు ఏందో డిఫరెంట్గా గుంజీలు తీస్తున్నాడు అని చెప్పేసి నాకు నవ్వొస్తుంది అన్నట్టు. నవ్వడం వల్ల ఏంటంటే కడుపులో ఉన్న విష్ణు చక్రం బయటకు వస్తుంది అన్నట్టు. సో అందుకే కంపల్సరీ కూడా గణపతికి గుంజీలు అంటే ఇష్టం అన్నట్టు. ఆయన తృప్తి చెందుతారు అన్నట్టు, ఆనందపడతారు అన్నట్టు. రైట్. అయితే ఇక్కడ ఇంకొకటి స్వామి, ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు వినాయకుళ్ళు ఏ విధంగా వస్తున్నారు అంటే ఒక ట్రెండ్. ఇప్పుడు మీరు అన్నట్టుగానే పూజారులు అంటే ఒకప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అనే దగ్గర నుంచి పూజని పఠించడం మనకి వస్తే చాలు, ఎంతేగాని ఇలానే ఉండాలి అనేది మీరు ఒకటి చెప్తూ ఉన్నారు. అలానే దేవుళ్ళని కూడా మార్చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ దగ్గర నుంచి రీసెంట్గా వచ్చిన కల్కి మూవీ వరకు కూడా ఆ గెటప్స్ని దేవుళ్ళకి పెడుతున్నారు. బట్ ఇది నిజంగా మన హిందూ ధర్మంలో ఒక దేవుణ్ణి అలా చూపించడం అనేది కరెక్టే అంటారా? అది చాలా వరకు తప్పండి. చాలా వరకు గణపతిని ఆరాధన ఓన్లీ మనకు చెప్పింది ఏంటంటే మట్టితోటి గణపతిని ఆరాధన చేయండి అని చెప్పారు. ఇంకోటి మన శాస్త్రంలో చెప్పేవారికి ఏంటంటే మీరు మామూలుగా ఏదన్నా మనము ప్రతిష్ఠ చేయాలనుకుంటే ఏ విగ్రహం పడితే ఆ విగ్రహం పనికిరాదండి. మామూలుగా ఏంది రాయితో చేసే మనం పూజకు వాడేటి వచ్చేసేవారికి ఏంటంటే పంచలోహాలు కావచ్చు, రాతితో చేసిన విగ్రహాలు మాత్రమే మనం ఆరాధన చేస్తాము. ఏ విగ్రహాన్ని పడితే ఆ విగ్రహాన్ని మనం ఇంక్లూడింగ్ ఏంటంటే సిమెంట్తో తయారు చేసిన విగ్రహాన్ని కూడా మనం ఆరాధన చేయం. ఎందుకు సిమెంట్తో తయారు చేసిన విగ్రహాన్ని ఆరాధన చేయమంటే సిమెంట్తో చేయాలనుకుంటే కంపల్సరీ అందులో మనం మేకులు పెట్టాలి, సలాకలు కావచ్చు, తర్వాత చీకులు కావచ్చు, అవన్నీ పెట్టేసి మనం విగ్రహాన్ని తయారు చేసి ఆరాధన చేస్తాం. ఎప్పుడైతే మనం ఆరాధన విగ్రహాన్ని చేసినప్పుడు అందులో వినప వస్తువు ఉంటుందో అది పూజకు పనికిరాదు. సో ఈరోజు మీరు పిఓపి కావచ్చు, తర్వాత ఫైబర్తో చేసే వినాయకులకు కంపల్సరీ కూడా మీరు అందులో కంపల్సరీ కూడా సలాకలు పెడతారు, అవన్నీ పెడతారు కాబట్టి అవి పూజకు అసలు పనికిరావు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మనము అటాచ్మెంట్ చేస్తారు కదా, అంటే ఒక్కొక్క పాటకి ఏంటంటే మనం టైట్ చేస్తారు, ఇది మన మూలలు కావచ్చు, లేకపోతే వెనుప సలాకలు పెట్టేసి అవి ఫిట్ చేస్తారు అన్నట్టు. సో అలాంటి విగ్రహం అసలు పూజకు పనికిరాదు. ఇది జస్ట్ మనకి ఏంటంటే అలంకరణ కోసం మాత్రమే. అందుకే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎంత పెద్ద వినాయకుని పెట్టినా మనం అక్కడ గణపతిని ఆరాధన చేసి కలశానికి ఆరాధన చేస్తారు, కలశానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు కాబట్టి అంత పెద్ద విగ్రహాన్ని మనం ప్రాణప్రతిష్ఠ చేయమన్నట్టు. జస్ట్ అదంతా ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ ఏంటంటే మేము 50,000 పెట్టినామా, సో మా వినాయకుడు ఇంత గొప్పగా ఉన్నాడు, మా ఇంత రంగులతో ఉన్నాడు, ఇంత ఆర్భాటంగా ఉన్నాడు అని చెప్పేసి మన తృప్తి కోసం మనం పెట్టుకుంటున్నాం తప్ప అంత పెద్ద విగ్రహాలు పెట్టాలని ఎక్కడ ఏ శాస్త్రం లేదు, ఏది లేదు. సో మనం ఏంటంటే చాలా వరకు కూడా ఏంటంటే మట్టితో చేసిన వినాయకుడు చాలా శ్రేష్టం అన్నట్టు. మీరు మట్టితోటి పూజించండి, తర్వాత ఉద్వాసన చేయండి. మీరు పూలకుండ ఉంటే పూలకుండలు వేసుకోండి, లేదా మీకు పంట పొలాలు ఉంటే పంట పొలాలు వేసుకోండి. మీకు మంచి సస్యశ్యామలం కావచ్చు, మంచి పంట కావచ్చు, ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ పొల్యూషన్ ఉండదు, ఎంతో మంచి సారవంతమైన భూమిని కూడా మనము ఇచ్చినట్టు అవుతుంది అన్నట్టు. సో చాలా వరకు కూడా అంటే ఇప్పటివరకు నేను పబ్లిక్ చెప్పేది కూడా అదే, చాలా వరకు కూడా ఈ పిఓపి విగ్రహాలు కావచ్చు అవన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గియండి. అసలుకి చాలా వరకు ఏంటంటే మట్టి వినాయక ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా మీరు అన్నారు 1 రోజు, 3 రోజులు, 9 రోజులు అని చెప్పేసి. సో ఒకవేళ నిజంగా వినాయకుడిని 9 రోజులు ప్రతిష్ఠించి దానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి, ఎలాంటి నియమాలు పాటించాలంటారు? చాలా మంది గణపతి మండపాలు అంటేనే మనకి ఏంటంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటంటే డీజేలు. సో అది అసలు అది ఎక్కడ నుండి వచ్చిందో ఆ పద్ధతి, కానీ అది చాలా వరకు తప్పండి. అసలుకి ఎంతసేపు మీరు గణపతిని ఆరాధన చేసుకున్నట్టే మీరు భజనలు చేయండి. ఎన్నో సంకీర్తనలు ఉంటాయి, ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్, చెక్క భజన కావచ్చు, తర్వాత చిరతలది కావచ్చు, ఎన్నో ఉంటాయి. అవి మామూలుగా భరతనాట్యం కావచ్చు, కూచిపూడి కావచ్చు, అలాంటి వాటితోటి మీరు మామూలుగా మనం పూజ చేసిన తర్వాత కూడా స్వామివారికి పెడతామన్నట్టు. ఏంది చాత్రం ద్వారయామి, చామరాన్ వేచయామి, నృత్యం దర్శయామి, గీతాం శ్రావ్యామి, అశ్వారావాహ్యామి, ధ్వజారావాహ్యం అని పెడతామన్నట్టు. సో అందులో క్లియర్గా ఉన్నది. అందులో మీరు
స్వామివారిని పాటలతో మెప్పించండి, ఆటలతో మెప్పించండి. అంతేగాని డీజే సాంగ్స్ పెట్టేసి ఇవన్నీ చాలా వరకు తప్పు. సో కంపల్సరీ కూడా ఏంటంటే మీరు గణపతి నవరాత్రులు అని చెప్పేసి అక్కడ ఒక్కొక్కరు ఏంది మామూలు 9 వరకు 10 వరకు పడుకోవడము, రాత్రి 10, 11 అయినా 12 అయినా నిద్రపోకపోవడము, అది చాలా వరకు తప్పు. స్వామివారికి మామూలుగా 9 ఆ పూజ అయిపోయినంటే స్వామివారికి ఏంటంటే మామూలుగా పంచోపచార పూజ చేసి షోడోపచార పూజ చేసి స్వామికి వారిని శయనింపజేయండి. ఓకే. లైట్స్ ఆఫ్ చేసేసి పడుకోబెట్టండి. స్వామివారు పడుకుంటారు. మార్నింగ్ సూర్యోదయం కంటే ముందే మీరు లేవండి. మీరు మామూలుగా చాలా మండపాలు నేను చూస్తున్నాను. మామూలుగా 9, 10 వరకు కూడా అక్కడ పడుకుంటారు. అది చాలా వరకు తప్పదు అసలుకి. మీరు మామూలుగా సూర్యోదయం కంటే ముందే లేవాలి. తర్వాత మీరు స్నానం చేసుకోండి, యథావిధిగా స్వామికి ఆరాధన చేసుకోండి. 9 రోజులు కూడా కంపల్సరీ కూడా మీరు అక్కడ మండపారాధన ఉంటుంది కాబట్టి కలిసి ఆరాధన చేస్తారు కాబట్టి 9 రోజులు మీరు 5 రోజులు పెడతారా 9 రోజులు చేస్తారా అఖండ జ్యోతిని ఆరకుండా చూసుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ ఏదన్నా కారణం చేత అఖండ జ్యోతి ఆరిపోయినట్టయితే 108 సార్లు ఓం నమ శివాయ అని ఆరాధన చేసుకుని మళ్ళీ అఖండ జ్యోతిని వెలిగించుకోవచ్చు. ప్రతి దగ్గర కూడా అఖండ జ్యోతిని వెలిగిస్తారా అండి? కలశం పెడితే కంపల్సరీ అఖండ జ్యోతి ఉండాలి. కలశం పెడితే కలశం అంటే కలశం పెట్టకుండా కూడా పూజలు చేస్తారా? చేసుకోవచ్చు. అంటే ఏంటి కలశం యొక్క విశిష్టత ఏంటి? కలశానికి ఏంటంటే కలశం పెట్టినట్టయితే మనం అక్కడ స్వామివారిని ప్రతిష్టాపన చేసినట్టు. ఇప్పుడు ఆయనకి అక్కడ ఆవాహన చేస్తామన్నట్టు, కలశానికి ఆవాహన చేస్తామన్నట్టు, ఆయనకి ప్రతిష్టాపన చేసేది కలశానికి. అందుకే మనం ఏ వ్రతం చేసినా ఏ నోమును వచ్చినా కానీ మనకి ఏంటంటే భగవంతుడు నిరాకారం అన్నట్టు. ఒక ప్రత్యేకించి మనం ఆకారం మన కోసం మనం పెట్టుకున్నాం కానీ ఆయన నిరాకారం అని చెప్తారు అన్నట్టు. సో కంపల్సరీ అందుకే ఆయనను కలశంలో ఆరాధన చేస్తారు అన్నట్టు. అది ఏంటంటే పూర్ణకుంభం అన్నట్టు, కొబ్బరికాయ అనేది పూర్ణకుంభం కాబట్టి సో అందుకే కలశానికి ఆరాధన చేస్తారు అన్నట్టు. ఓకే. ఇప్పుడు కలశాన్ని ఆరాధన చేసి చాలా పూజలు ఇదనే కాదు వేరే వేరే వ్రతాల్లో కూడా కలశం పెట్టుకుంటూ ఉంటారు. బట్ చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు ఆ కలశాన్ని ఏం చేయాలి? పూజ అయిపోయిన తర్వాత ఆ కలశాన్ని ఏం చేస్తారు? మంచి క్వశ్చన్ అండి. ఇలా 2 విధాలుగా వాడుకోవచ్చు అండి. కొంతమంది ఏంటంటే బూర్ది అని కొబ్బరికాయ పెట్టుకున్నట్టయితే సో దాన్ని ఏంటంటే మనం ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు. సో ఏంటంటే ఆ ఇంటి గుమ్మానికి మనం మామూలుగా కొబ్బరికాయ ఏంటంటే చాలా వరకు కూడా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని గుంజుకునే శక్తి ఉంటుంది అన్నట్టు కొబ్బరికాయకు. లేని పక్షంలో మనం మామూలు కొబ్బరికాయ పెట్టినట్టయితే దాన్ని మనము కొబ్బరికాయను కొట్టి దాన్ని ప్రసాదంగా 10 మందికి పంచడం వల్ల మనం మోక్షం కలుగుతుంది అన్నట్టు. ఎప్పుడైతే మనము అంటే చాలా మందికి ఇంకొక అపోహ ఉంది, ఈ కొబ్బరికాయ నేనే అంటే మా ఇంట్లో కలిసి పెట్టినాం కాబట్టి మా ఇంట్లో పూజ చేసుకున్నాం కాబట్టి ఆ ప్రసాదం మొత్తం మేమే తినాలని ఒక అపోహ చాలా మందికి ఉంటుంది. అది చాలా వరకు తప్పండి. మీరు ఎప్పుడైతే 10 మందికి పంచి పెడతారో అప్పుడే మీకు మోక్షం కలుగుతుంది. నీ స్వతహాగా నువ్వు తీసుకున్నప్పుడు ఎప్పుడు మోక్షం కలగదు. మీరు 10 మందికి పంచిన రోజు అది మోక్షం వస్తుంది. సో కంపల్సరీ ఆ కొబ్బరికాయను మీరు కొట్టండి. మీరు పరమానం చేస్తారా ప్రసాదం చేస్తారా మీరు 10 మందికి పంచండి, అప్పుడు మోక్షం కలుగుతుంది అన్నట్టు. మనం 2 విధాలు, ఒకవేళ బూరు తీయని కొబ్బరికాయ అయితే దాన్ని మనం ఇంటికి కట్టుకోవచ్చు. బూరు తీసిన కొబ్బరికాయ ఇప్పుడు చాలా మంది బూరు తీసిన కొబ్బరికాయ పెడతారు, దాన్ని మనం కొట్టుకొని ప్రసాదం చేయొచ్చు. అంటే చాలా మంది అడుగుతున్నారు మేము కలశం పెట్టినాం కదండి ఈ కొబ్బరికాయను కొట్టచ్చా కొట్టద్దా అని చాలా మంది సందేహం ఉంటుంది. నిర్మోహటంగా కొట్టుకోవచ్చండి, స్వామివారికి కొట్టి ప్రసాదం చేసేసి 10 మందికి పంచండి. ఓకే. అంటే ఈ మధ్యకాలంలో మండపాలను చూస్తే మండపాల దగ్గర మీరు అన్నట్టుగానే ఉదయం 9, 10 అయినా సరే వాళ్ళు అక్కడ పడుకొని ఉంటారు. అలానే ఫుడ్ విషయంలో కూడా ఎలా పడితే అలా తింటున్నారు. అసలు నిజంగా ఇది ఈ పద్ధతి అనేది కరెక్టే అంటారా? వాస్తవానికి ఎక్కడైతే స్వామివారికి ప్రతిష్టాపన అవుతుందో, ఎక్కడైతే ఏ మండపం ఉంటుందో ఆ మండపం దగ్గర ఎవరు కూడా అసలు ఎంగేజ్ చేయొద్దండి. మనం ఇన్ కేస్ మనం తీర్థం తీసుకున్నా బయటకు వచ్చి తాగాలి. ఓకే. సో అంటే ఆ మండపం అనేది మన గర్భగుడితోటి సమానం అన్నట్టు. సో అక్కడ ఏంటంటే మనము తినడం కావచ్చు, ప్రసాదం తిన్నా అక్కడ ఎంగిలే కదా అండి. సో కంపల్సరీ కూడా మీరు మండపం బయటకు వచ్చి మాత్రమే తీసుకోవాలి. తీర్థం కావచ్చు, ఇప్పుడు నేను అందరికీ చెప్పేది అదే అండి. చాలా మంది ఏంటంటే తీర్థము ప్రసాదం అన్నీ కూడా ఆ మండపంలో ఎక్కడ పూజ అయిపోతుంది, పూజ అయిపోయినాక అక్కడే తీర్థము ప్రసాదం ఇస్తారు, అక్కడే ఆశీర్వాదం ఇస్తారు. సో అది కరెక్ట్ కాదు అసలుకి. మీరు ఆశీర్వాదం ఇవ్వండి, మీరు పండు పెట్టండి, కొబ్బరి పెట్టండి, వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వండి మండపంలో, తప్పేం లేదు. కానీ తీర్థము ప్రసాదం ఒకవేళ మీకు ఇచ్చిందనుకో మండపంలో ఇస్తే మీరు ఏంటంటే కిందికి వెళ్ళేసి తీర్థం తీసుకొని తాగండి. కానీ అక్కడే తాగడం వల్ల ఎంగిలి అయిపోతుంది అన్నట్టు, అది మహాపాపం అన్నట్టు. సో కంపల్సరీ కూడా ఆ యొక్క మండపంలో ఎవరు కూడా ప్రసాదం అది దేవుని ప్రసాదమే కదా తింటే తప్ప, నువ్వు దేవుని ప్రసాదమే కావచ్చు అక్కడ ఎంగిలి అయిపోతుంది కదా నువ్వు తిన్నామంటే. సో అది ఎంగిలి అయిపోతుంది కాబట్టి అక్కడ మీరు తినద్దు. కంపల్సరీ కూడా కిందికి మండపానికి కిందికి వచ్చేసి మాత్రమే మీరు తినాలి. ఓకే. అంటే ఇక్కడ వ్రత విధానం ఒకటి చేస్తూ ఉంటారు. ఇప్పుడు వినాయకుడికి కూడా కూర్చొని పూజ విధానం చేస్తూ ఉంటారు. అక్కడ దంపతులే కూర్చోవాలా, లేదు సింగిల్గా ఉన్న ఆడవాళ్ళు కానీ సింగిల్గా మగవాళ్ళు కూడా కూర్చోవచ్చా? పెళ్ళైన వాళ్ళు మాత్రము దంపతులు కూర్చోండి. ఇన్ కేస్ వాళ్ళ భర్త కావచ్చు వాళ్ళ భార్య కావచ్చు లేని పక్షంలో వాళ్ళకి సంబంధించింది అంటే ఇప్పుడు భర్త లేడు అనుకున్నాను అంటే అనుకోకుండా తను ఏదైనా ఊరికి వెళ్ళొచ్చు, తన జాబ్ పర్పస్లో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినప్పుడు లేట్ అవుతుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు వాళ్ళ యొక్క కండువ ఉంటుంది కదండి, కండ వేసుకొని పూజ చేయొచ్చు. మగవారు అయితే ఏంటంటే ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకుని పూజ చేయొచ్చు. పెళ్లి కాని వాళ్ళు ఇండివిజువల్ చేయొచ్చు అండి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. దంపతులే చేయాలనేది ఎక్కడ కూడా లేదు, నియమం ఏం లేదు. ఎవరైనా పూజ చేయొచ్చు, గణపతి ఆరాధన ఎవరైనా పూజ చేసుకోవచ్చు, తప్పేం లేదు. సో మ్యాక్సిమం ఏంటంటే దంపతులే పూజ చేయడానికి ప్రియారిటీ అండి. ఒకవేళ దంపతులు లేని పక్షంలో
భార్య ఉంటే భార్య, భర్త ఉంటే భర్త, లేదా వాళ్ళు ఇండివిజువల్గా ఉంటే ఇండివిజువల్గా పూజ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లడ్డు. ప్రతి ఒక్కళ్ళకి వినాయక చవితి అంటే అందరికీ గుర్తొచ్చేది ఆ బొజ్జు వినాయకుడైతే ఆ బొజ్జు వినాయకుడు పట్టుకునే ఆ లడ్డు. అవును. అయితే చాలామంది వేలం పాట పాడతారు. అది చిన్న నుంచి పెద్ద అవును. వరకు వెళ్తూ ఉంటుంది. నిజంగా లడ్డూకి ఆ వేలం పాట అంటే నైట్ అంతా కూడా నిజంగా పెడుతున్నారా చేతిలో? లేదు అంటే కొంతమంది అంటారు దొంగలించేస్తారు అని చెప్పేసి తీసి లోపల పెట్టి మళ్ళీ ఉదయాన్నే పూజ టైంలో పెడుతూ ఉంటారు కొంతమంది. అవును. అసలు ఏది కరెక్ట్ అంటారు? ఏ పద్ధతి కరెక్ట్? చాలా వరకైతే ఏందంటే, మీరు ఎన్ని రోజులైతే వినాయకుడిని పెడతారో, అన్ని రోజులు ఆ లడ్డు అనేది ఆ దేవుని దగ్గర ఉండాలి. సో, అప్పుడే దానికి సంపూర్ణమైన ఫలితం వస్తది. అంటే ఇప్పుడు చాలా వరకు ఏందంటే, ఇంకొక అపోహ ఉందన్నట్టు. అంటే దొంగతనం చేసిన లడ్డుకి ఎక్కువ మోక్షం ఉంటది, ఎక్కువ లాభం కలుగుతదని ఒక అపోహ ఉందని. అది దొంగతనం, అది దేవుని దగ్గరది కావచ్చు, ఎక్కడిదైనా దొంగతనానికి కిందకొస్తది. పాపం కిందకొస్తది తప్ప పుణ్యం రాదది. అంటే చాలా మందికి ఏందని చెప్పాను, దొంగతనం చేసిన లడ్డుకి ఎక్కువ మోక్షం వస్తది అని చాలా మందికి ఒక అపోహ ఉంటది. అది చాలా వరకు తప్పండి. ఆ లడ్డు అనేది భగవంతుని దగ్గరే ఉండాలి. మీరు 5 రోజులు పెడతారా, 9 రోజులు పెడతారా, 11 రోజులు పెడతారా, 11 రోజులు స్వామివారి దగ్గర ఉండి, ఆ 11 రోజులు స్వామివారి పూజలో ఆ యొక్క మంత్రశక్తితోటి ఆ యొక్క లడ్డుకి ఎక్కువ పవర్ రావడం జరుగుతుంది, శక్తి రావడం జరుగుతుంది. ఎవరైతే ఏ కోరికతోటైతే ఆ యొక్క లడ్డును వాళ్ళు చిక్కించుకుంటారో, అంటే సొంతం చేసుకుంటారో, వాళ్ళకి కంపల్సరీ కూడా ఆ కోరిక నెరవేరుతుందండి. ఓకే. అసలు లడ్డు వేలం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? ఇంతకు ముందు అయితే లేదు. ప్రతిది కూడా యాక్చువల్లీ అసలుకి వాస్తవం చెప్పాలంటే లడ్డు అసలు వేలం పాట అనేది లేదండి. మీరు మామూలుగా ఏందంటే 9 రోజులు అక్కడ పూజ చేసిన తర్వాత లడ్డుని మీరు 10 మందికి పంచిపెట్టాలి. సో ఏందంటే ఇప్పుడు ఏందంటే గల్లీకి ఒక వినాయకుడు అయిపోయిండు. అప్పుడు ఏందంటే ఊరికి మొత్తానికి ఒకటే వినాయకుడు పెట్టేది. అంత పెద్ద ఊరున్నా ఒకటే వినాయకుడిని పెట్టుకునేది, అందరూ వచ్చి అక్కడికే పూజ చేసేది. ఇప్పుడు అదే పోయింది అసలుకి. గల్లీకి ఒక వినాయకుడిని పెడుతున్నారు. మా ఏరియాకి మేమే వినాయకుడు. ఏందంటే డిఫరెంట్ బ్రాంచ్‌లో విడిపోయేసి మా వినాయకుడిని మేమే పెట్టుకుంటాం. మా దాన్ని మేమే. ఏందంటే దానికి ఫండింగ్ కావాలి కాబట్టేసి తర్వాత దీన్ని వేలం పాటగా పెట్టేసిర్రు. ఓకే. సో, కేవలం మళ్ళీ నెక్స్ట్ ఓన్లీ ఇయర్ మనీ కోసం, పెట్టడానికి. మనీ కోసం మాత్రమే వేలం పాట పెట్టారు. అంతేగాని ఎక్కడ కూడా లడ్డును వేలం పాట వేయాలని ఎక్కడ లేదు. దాన్ని మీరు 10 మందికి పంచిపెట్టండి. ఇప్పటికీ చాలా టెంపుల్స్‌లో కొంతమంది దాన్ని వేలం పాట వేయరండి, పంచిపెడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఖైరతాబాద్ వినాయకుడు ఉన్నాడు. అక్కడ లడ్డు అవును. పెడతారు. దాన్ని వేలం పాట వేయరు. అక్కడ ఉన్న మరుసటి రోజు వచ్చిన భక్తులందరూ కూడా పంచిపెడతారు. రైట్. వేలం పాట అనేది మనం పెట్టుకున్నది మాత్రమే, అంతే. మన అమౌంట్ కోసము, మన ఖర్చుల కోసం మనం పెట్టుకున్నది తప్ప వేలం పాట ఏమని ఎక్కడ చెప్పలేదు. విన్నారు కదా! మొత్తానికైతే వినాయక చవితి అనగానే ఎంత ఆహ్లాదకరంగా, ఆనందంగా చేసుకుంటారో, దానికి సంబంధించిన ప్రసాదాలు, అలాగే ఎలాంటి పత్రులు వాడతారు, ఎలాంటి పూలు వాడతారు, అలాగే ఏ విధంగా చేసుకుంటే బావుంటుంది, వ్రత విధానం ఎలా ఉంటే బావుంటుంది. అంతేకాని దీనికి ఎంతో గొప్పగా ఏదో చూయించాలి అన్నది కాకుండా చిన్నగా మీకు నచ్చినట్టుగా, తోచినట్టుగా కూడా చేసుకోవచ్చండి. అంతేగాని వినాయకుడు అనేసరికి ఏదో మీరు రకరకాల వంటకాలు చేసేసి, లేకుంటే ఇంకేవో చేసి, డెకరేషన్ చేసేసి, హంగామా ధూమ్‌ధామ్ చేస్తే వినాయకుడికి ఇష్టమని కాదు. మీరు సింపుల్‌గా చేసుకున్నా చాలా ఇష్టంగా పూజతో చేయండి, ఇష్టంగా ప్రేమతో చేయండి. అంతేకాని ప్రతి ఒక్కళ్ళు పండగ అనగానే పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టేలాగా, లేకుంటే వాళ్ళు అయ్యో బాబోయ్! ఈ డీజేలు పెట్టేస్తున్నారు, మాకు నొప్పి వచ్చేస్తుంది, తలనొప్పి అనే పొజిషన్‌కి తెచ్చుకోకండి. పండగ అంటేనే ఎంతో ఇష్టంగా ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా పండగ అనగానే మీరు కూడా ఏదో హంగామా డీజేలని కాకుండా చిన్నలు పెద్దలు దానిలో ఆహ్లాదకరంగా పాల్గొనేలాగా చేయండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.